నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పండుగ. ఉదయం నుండి రాత్రి వరకు పెన్షన్లు పంపిణీ చేసిన రాజకీయ నాయకులు, అధికారులు. స్విమ్స్లో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు. రోగులకు జాగ్రత్తలు చెప్పడంతో పాటు డాక్టర్లు కూడా వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్న స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్. రాష్ హాస్పిటల్లో పలువురు డాక్టర్లను సన్మానించిన డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం. తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టరేట్లలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్లు. చట్టాలు శిక్షపై కాకుండా న్యాయంపై దృష్టి సారిస్తాయి. నూతన క్రిమినల్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్న తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కలెక్టర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో జరిగింది. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ ధ్యానచంద్ర హాజరై ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యలపై అర్జీదారులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. జిల్లా కలెక్టర్ ధ్యానచంద్రతో పాటు పలువురు జిల్లా అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మధుర గాయకులు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాలపైన వారి పాటలపైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని తులసిరామ్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం, భాస్కర్, కృష్ణమూర్తి, టీచర్ తిరుమలయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మురళి, చిత్రపు హనుమంతరావు, చెంగల్రావు, ఆదిస్వామి, చంద్రశేఖర్ రెడ్డి, కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో ఆచంద్రార్కర్ నిలిచిపోయేటువంటి అమర గాయకుడైనటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన కాశ్య విగ్రహానికి ప్రతి నెల మొదటి తేదీన రాయలసీమ రంగస్థల కళాకారుల అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ గారు స్థానికంగా గల ఘంటసాల అభిమానుల్ని, కళాకారుల్ని సత్కరించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. కళలు అంతరించిపోతున్న ఈ సమయంలో కళాకారులను పిలిచి సన్మానించడం అనేది తిరుపతిలో ఉన్నటువంటి అందరికీ కూడా గర్వకారణం. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తిరుపతిలో చాలా అవినాభావ సంబంధం ఉంది. వారు ఒక చిన్న గాయకుడి నుంచి ఈనాడు ప్రతి ఇంట ప్రతి గుడిలో వినపడేటువంటి భగవద్గీత పాడి నిరామరమయ్యారు. వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర వైభవంలో పాడిన పాటలు కూడా మహా అద్భుతమైనటువంటి అవి గుర్తు చేసుకుంటూ ఈనాడు తిరుపతిలో ఈరోజు తులసిరామ్ గారిని వారిని ఘనంగా సత్కరించుకోవడం మనందరికీ మహద్భాగ్యంగా. ఈ కార్యక్రమాల్లో స్థానికంగా అభిమానులు అంటూ లేరు ఘంటసాలకు, వారందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరింత ద్విగుణీకృతం చేయవలసిందిగా అందరినీ ఆహ్వానం. రాయలసీమ రంగస్థలం ఘంటసాల వారి నెలవారీ ప్రోగ్రాంలో గోపి గారు ఆధ్వర్యంలో కళాకారులందరూ ఘంటసాల అభిమానులందరూ ఇక్కడ చేరడమైంది. తులసిరామ్ అనే ఘంటసాల అభిమాని చాలా నిఖితమైన రాజకీయాల్లో కూడా ఉన్నాడు. చాలా స్ట్రైట్ ఫార్వర్డు, నిజాయితీపరుడు, నిగర్వి. అలాంటి వ్యక్తి ఎంతో అభిమానం ఘంటసాల పొందింది కాబట్టి ఆయనకి ఈరోజు సన్మానించడము, జనార్దన్ గారు, గోపి గారు సన్మానించడము మన తిరుపతికే గర్వకారణంగా నేను భావిస్తున్నాను. తుమ్మురుడు, నారదుడు, దేవతలకు గంధర్వ గానంలో అయితే మన భూమి పైన అంతకు మించిన వ్యక్తి గానగంధర్వుడు మన ఘంటసాల గారు. ఘంటసాల గారు పాటలు అజరామరమైనది, జనరంజకమైనది. శిశుర్వేత్తి పశుర్వేత్తి, జనసామాన్యానికి పశువులు శిశువులు కూడా ఆనందిస్తాయి ఆయన పాటలు వింటే. అంటే సాంఘికమైతే ఏమి, జానపదమైతే ఏమి, పౌరాణికమైన అన్ని పాటలు అలరించిన సుశీలా గారితో కానీ జానకితో కానీ ఆయన భగవద్గీత అనేది హైలైట్. మన తెలుగు జాతి గర్వకారణంగా పుట్టిన బిడ్డ ఘంటసాల. ఎంత మరిచినా మరుపు రాని ఘంటసాల మనం ఈరోజు స్మరించుకోవడం, మనందరూ ఆనందాన్ని పొందడం.
నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జూలై 4వ తేదీన దేశంలో గల విద్యా సంస్థలన్నీ ఎల్కేజీ టు పీజీ వరకు బంద్కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కార్యదర్శి రవి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్, ఎన్ఎస్యుఐ నేత మల్లికార్జున వేమన విజ్ఞాన కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ దేశ గౌరవ ప్రతిష్టలకు విశిష్టమైన నీట్ పరీక్ష దేశ చరిత్రలో ఏనాడు కనీవిని ఎరుగని రీతిలో ఈ సంవత్సరం అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ నీట్ పరీక్ష నిర్వహించే ఎన్టీఏను రద్దు చేయాలని బాధిత విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు మొరబెట్టుకున్నా ఎటువంటి స్పందన లేకపోవడం దారుణమని విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎన్టీఏను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కానీ బాధిత విద్యార్థులకు న్యాయం చేస్తామని గానీ నీట్ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని చెప్పి గానీ ప్రకటన ఇవ్వకపోవడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నీట్ పరీక్షా పత్రాల లీకులకు కారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని, పరీక్ష రాసి నష్టపోయిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నూతన విద్యా విధానం పేరిట దేశవ్యాప్తంగా పాఠశాలల మూసివేత ఆపాలని వారు డిమాండ్ చేస్తూ జూలై 4వ తేదీన అల్లూరి స్ఫూర్తితో బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా జూలై 4వ తేదీన లెఫ్ట్ విద్యార్థి సంఘాలను కలుపుకుని దేశవ్యాప్తంగా ఎల్కేజీ టు పీజీ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు విద్యార్థులు బంద్కు సహకరించి బంద్ను జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నవీన్, ఏఐఎస్ఎఫ్ నాయకులు హరికృష్ణ, ఎస్ఎఫ్ఐ నాయకులు వినోద్, తేజ, బాల, ఉమేష్, శివ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికి కూడా ఎక్కడికి విద్యార్థులకు న్యాయం చేయలేదు. అదేవిధంగా ఇటీవల రిలీజ్ అయినటువంటి నీట్ పరీక్ష ఫలితాలు లీకేజీపై సిట్టింగ్ విచారణ జరిపించాలని ఐక్య విద్యార్థి ఆర్గనైజేషన్స్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. హర్యానాలోని ఉన్నటువంటి హర్యానాలోని పరీక్ష కేంద్రంలో 67 మంది విద్యార్థులకు గాను 67 మంది విద్యార్థులు 720 మావడం చాలా దారుణంగా ఉంది. అదేవిధంగా వారిపై విచారణ జరిపించి కోరుతున్నాం. కామ్రేడ్స్, నరేంద్ర మోడీ గారు మౌనంగా ఉన్నారు. బీజేపీ అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండియా కూటమి ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా స్పందించకపోవడం చాలా దారుణం. వాళ్ళ పిల్లలు ఉన్నారు దాంట్లో, ఇంతవరకు ఒక్కరు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోవడం చాలా దారుణం. అదేవిధంగా ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా బంద్కు తిరుపతిలోనే విద్యా సంస్థలు, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు మరియు ప్రజా సంఘాలు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ నీట్ పైన రద్దు చేయాలని చెప్పేసి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు, నష్టపోయిన విద్యార్థులు కోరుతున్నారు. గ్రేస్ మార్కులకు సంబంధించి దాదాపుగా అనేక మంది విద్యార్థులు కలిపి ఎక్కువ మార్కులు వేసినారు. కాబట్టి దీనిపైన వెంటనే ఈరోజు ఎన్టీఏ సంస్థ ఈ ఎన్టీఏ ఎప్పుడైతే సంస్థ ఏజెన్సీ నిర్వహిస్తుందో పేపర్ అన్నీ కూడా అవకతవకలు జరుగుతున్నాయి. వీటిపైన ఇప్పటివరకు కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పటివరకు ఎవరు కూడా స్పందించడం లేదు. ఈ యొక్క కుంభకోణాన్ని కూడా అరికట్టాలి, ఎన్టీఏని రద్దు చేయాలి, అప్పుడే పరిష్కారం అవుతుందని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా జూలై 4వ తేదీ ఈ కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నాము. కాబట్టి వెంటనే ఎప్పటికైనా సరే ఈ ఎన్టీఏని రద్దు చేయాలి, నీట్ని రద్దు చేయాలి, రాష్ట్రాల వారికి మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేసినాం. తిరుపతి రష్ హాస్పిటల్స్లో డాక్టర్స్ డే వేడుకలు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, డాక్టర్ కీర్తిసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రష్ హాస్పిటల్లో డాక్టర్స్ డే వేడుకలు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, డాక్టర్ కీర్తిసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పలువురు డాక్టర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్లు కృష్ణకాంత్, చందన్ కుమార్, శ్రీగౌరి, లీలావతి, మౌనారెడ్డి, రవిప్రకాష్, శివకుమార్, సుధాకర్, రెడ్డిరాణి, తేజోవతి, కిషోర్, కరీం, నరసింహబాబులను ఘనంగా సత్కరించారు. అందరికీ ప్రపంచ ఆరోగ్య దిన శుభాకాంక్షలు. తప్పకుండా డాక్టర్లకి రోజు బాధ్యత పెరుగుతాం ఆరోగ్య దిన ద్వారా. అందరికీ ఆరోగ్య శుభాకాంక్షలు. ఒకటేంటంటే ఈరోజు అసలు ఆరోగ్య సమస్య ఎలా ఈరోజు విస్తరిస్తూ ఉంది అది కూడా తెలుసుకుని అవగాహన చేసుకునే అవసరం కూడా ఉంది. ఒకటేంటంటే ఒకప్పుడు మాల్ న్యూట్రిషన్, తిండికి లేక జబ్బులు వచ్చాయి. ఈరోజు ఒబేసిటీ, ఓవర్ న్యూట్రిషన్, బాగా ఎక్కువ తినడం వల్ల జబ్బులు వస్తుంది. 100కి 75-80% మన యువత ఈరోజు సరైన శరీర వ్యాయామం చేయడం లేదు. ఉండాల్సిన రీతిలో బాడీ ఫ్యాట్ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే మామూలుగా జబ్బులనే మీకు మలేరియా, టైఫాయిడ్, డెంగీ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు 60% మంది చనిపోతున్నది ఇన్ఫెక్షన్ వల్ల కాదు. అంటే అవన్నీ అవాయిడ్ చేయగలం. అంటే ఉదాహరణకి ఈరోజు నాన్ కంటేజియస్ ఇన్ఫెక్షన్ ఈరోజు
ఒబేసిటీ అంటే స్థూలకాయం, దానివల్ల షుగరు, దానివల్ల బీపీ, దానివల్ల హార్ట్ అటాక్, క్యాన్సర్, వీటిలో చాలామంది చనిపోతారు. రెండోది పొల్యూషన్ ఒకవైపు. ఇవన్నీ అంటే దీనికి సరైన పద్ధతి అంటే ఈరోజు 100 ఏళ్ళు బతికే వాళ్ళని సెంచునరీస్ అంటారు. కొన్ని దేశాల్లో 100 ఏళ్ళు బతుకున్న వాళ్ళంతా ఒక రీసెర్చ్ చేసేది ఏంటంటే దాంట్లో కనుగొంది ఏంటంటే ఈరోజు భారతదేశంలో కూడా 56% జబ్బులు సింపుల్ తిండి వల్ల వస్తుంది. తిండి వల్ల 56% జబ్బులు మనం సరైన తిండి ఎలా తినాలో తెలియడం లేదు. దానివల్ల స్థూలకాయం వస్తుంది. అందువల్ల ఈరోజు వాళ్ళు ఏం కనుక్కున్నారంటే ఈరోజు స్మోకింగ్ లేదు, డ్రింకింగ్ చేయకూడదు, ఫిజికల్ యాక్టివిటీ ముందు ఎక్సర్సైజ్ చేయాలి, ఒక అర్ధగంట 40 అంటే కనీసం 20 నుంచి 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. తర్వాత స్ట్రెస్ తగ్గించుకోవాలి, సోషల్ యాక్టివిటీ పాల్గొనాలి, అలాగే సరైన ఆహార నియమాలు పాటిస్తే వాళ్ళు 100 ఏళ్ళు బతుకున్నారు. అలాగే ఈరోజు రాయలసీమ రంగస్థలి రెడ్డి గారు, అలాగే సుబ్రహ్మణ్య గారు, అలాగే సుధాకర్ గారు చాలా చక్కగా ప్రతి కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు మా డాక్టర్ వృత్తిని కూడా గుర్తించి ఈరోజు మన గౌరవం చాలా మా బాధ్యతను పెంచుతుంది. తప్పకుండా ఇంకా చేయాలనిపిస్తుంది. కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై సోమవారం తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వివరాలు తెలియజేశారు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశంలో నూతన క్రిమినల్ చట్టాల అమలుపై వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ చట్టాలు భారతీయ న్యాయ వ్యవస్థను సరిదిద్దడానికి, అలాగే భారతీయ ఆలోచనలపై ఆధారపడిన న్యాయ వ్యవస్థను స్థాపించడానికి ఉద్దేశించబడ్డాయని తెలిపారు. ఈ చట్టాలు శిక్షపై కాకుండా న్యాయంపై దృష్టి సారిస్తాయన్నారు. సబ్కే సాథ్ సమాన్ వ్యవహార్ అనేది ప్రధాన థీమ్ అని తెలియజేశారు. చట్టాలు వ్యక్తిగత భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇస్తున్నాయన్నారు. నేరం జరిగిన ప్రాంతంతో సంబంధం లేకుండా పౌరుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవచ్చన్నారు. బిఎన్ఎస్లో విభాగాలు 511 ఐఎన్పిసి నుండి 358కి తగ్గించబడ్డాయన్నారు. 6 చిన్న నేరాలకు కమ్యూనిటీ సేవ, కొన్ని నేరాల్లో జరిమానా బేస్ పెంచబడిందని తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, కులశేఖర్, విమలకుమారి పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొత్త చట్టాలని రూపొందించడం జరిగింది. సో వాటి పేర్లు చూసినట్లయితే భారతీయ న్యాయ సంహిత, ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించి, అట్లాగే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి కరస్పాండింగ్ యాక్ట్, అట్లాగే భారతీయ సాక్ష్య అని 3 చట్టాలని కూడా రూపొందించారు. ఈరోజు 1/7/2024 నుంచి ఈ 3 చట్టాల్లో కూడా అమలు కావడం జరుగుతూ ఉంది. సో ఈ 3 చట్టాలకి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే వాటి యొక్క అంటే ప్రధానంగా ఎటువంటి చేంజెస్ అంటే వ్యవస్థలో ఆ యాక్ట్స్లో ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చారో దాని మీద చూసినట్లయితే ఇది జస్టిస్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ఇండియన్ థింకింగ్, అంటే న్యాయ వ్యవస్థ మన ఇండియాకి, మన ఆలోచనలకు తగ్గట్టుగా, మన వ్యవస్థలకు తగ్గట్టుగా, మన సొసైటీకి తగ్గట్టుగా రూపొందించడం జరిగింది. ఏదైతే మనకు కలోనియల్ కొన్ని టెర్మినాలజీస్, కలోనియల్ లెగసీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కన పెడుతూ మన కంట్రీకి సంబంధించి, మన యొక్క ఇండియన్ థింకింగ్కి సంబంధించి కూడా చట్టాలు రూపొందించడం జరిగింది. సో దీంట్లో చూసినట్లయితే కొన్ని సబ్కే సాత్ సమాన్ వ్యవహార్, అందరితోటి కూడా ఒకే విధమైన వ్యవహారం, అందరికీ కూడా న్యాయం ఒకటనే ఆ కీ థీమ్ తోటి ప్రధానంగా ఇది ముందుకెళ్తుందన్నమాట. అట్లాగే ఈ లాస్ అన్నీ కూడా సిటిజన్ సెంట్రిక్ ఉన్నాయి. ఈ చట్టాలన్నింటిలో కూడా చాలా వరకు సిటిజన్స్కి ఎక్కువ బెటర్గా సర్వీస్ చేసే విధంగా, వాళ్ళకి మనం ఎక్కువ జవాబుదారీతనంగా ఉండే విధంగా రూపొందించడం జరిగింది. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 173(1) నాగరిక సురక్షిత సంహిత ప్రకారం చూసినట్లయితే ప్రతి సిటిజన్కి కూడా వాళ్ళ ఎఫ్ఐఆర్ ఓరల్గా కావచ్చు, ఈవెన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో కూడా కంప్లైంట్ చేసుకునేటటువంటి హక్కును కల్పించారు. వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. తిరుపతి రూరల్ మండలం సి మల్లవరం పంచాయతీలో పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు ఈ సందర్భంగా పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాలతో ఇంటింటికి టీడీపీ సీనియర్ నేత మనోహర్ చౌదరి పింఛన్లు పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. విలేజ్ సోదరులందరికీ సి మల్లవరం గ్రామ పంచాయతీలో గాంధీనగర్ అనే విలేజ్లో ఉన్నాం మేము. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో వృధా పెన్షన్ ముందుగానే 3 నెలలు మేము ఇస్తాము, నెలకి 1000 రూపాయలు అనేసి అని ముందే ప్రకటించినాడు. తర్వాత 4000తో కూడా కలిపి 7000 ఇస్తామని ఎలక్షన్ ముందే చెప్పాడు. ఆ మాట ప్రకారము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 7000 రూపాయలు ఇచ్చిన దానికి వృద్ధులంతా చాలా సంతోషంగా ఉన్నారు. మేము ఇన్నాళ్ళు
వైసీపీకి వేసి చాలా ఇబ్బంది పడినాము. పెన్షన్ తీసుకునేదానికి ఆదివారం వస్తే ఇంక బ్యాంకు లేదు, తర్వాత వాలంటీర్ లేడు అని చెప్పేసి చాలా అగసాట్లు పడినాము. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంటి దగ్గరికే వచ్చి 7,000 ఇస్తున్నారు. అది కూడా ఇంక ప్రతి నెల 4,000 ఇస్తారని చెప్పేదానికి వాళ్ళ ఆనందానికి అంతు లేకుండా ఉంది. వైఎస్ఆర్ పార్టీలో చాలా మంది పెన్షన్లు కూడా ఇవ్వకుండా తినేసినారు వాలంటీర్లు. ఇప్పుడు అటు లేకుండా సచివాలయ సిబ్బంది ద్వారా తెలుగుదేశం కార్యకర్తలను పెట్టుకొని కూడా పెన్షన్ ఇస్తూ ఆనందంగా ఉన్నారు వాళ్ళు. తిరుమల శ్రీవారిని రామ్ భజరంగ్ చిత్ర బృందం సభ్యులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ కథానాయకుడు సందీప్ మాధవ్, దర్శకుడు సుధీర్ వర్మలు కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల సినీ కథానాయకుడు సందీప్ మాధవ్ మాట్లాడుతూ గతంలో కంటే తిరుమలలో మెరుగైన సౌకర్యాలు లభిస్తున్నాయని కొనియాడారు. అన్నప్రసాదం మునుపటి కంటే చాలా బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రామ్ భజరంగ్ అనే సినిమా చేస్తున్నట్లు తెలియజేశారు. శ్రీవారి దర్శనానంతరం షూటింగ్ ప్రారంభించాలని సంకల్పించామన్నారు. తాను రాజ్ తరుణ్ కలిసి నటిస్తున్నామని తెలియజేశారు. మణిశర్మ బాణీలు అందిస్తున్నారని అన్నారు. మంచి కాస్టింగ్తో చిత్రం చిత్రీకరిస్తున్నట్లు తెలియజేశారు. జార్జ్ రెడ్డి, వంగవీటి లాంటి సినిమాలు వచ్చినప్పుడు వదులుకోకుండా చేశానని గుర్తు చేశారు. స్వామిని దర్శించుకోవడానికి వచ్చాను. లాస్ట్ టైం కన్నా ఇప్పుడు చూస్తే తిరుపతి అంతా చాలా మారిపోయింది. నిన్న అన్నప్రసాదం తిన్నాను నేను. చాలా బాగుంది అన్నప్రసాదం. ఇంతకుముందు కొన్ని సమస్యలు ఉండేవి. ఇప్పుడైతే నాకేమీ సమస్యలు కనపడట్లేదు. అన్నప్రసాదం కానీ, ఫెసిలిటీస్ కానీ, భక్తులతో మాకున్న అన్నీ కానీ చాలా బాగా చేశారు. సో థ్యాంక్ యూ టీటీడీకి, వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి రామ్ భజరంగ్ అని మేము చేస్తున్నాను, డైరెక్టర్ గారు సుధీర్ గారు. సో ఇద్దరం ఒకసారి దర్శనం చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుని వచ్చాం. సో రామ్ భజరంగ్ టైటిల్ తొందరలోనే రిలీజ్ అవబోతుంది. థ్యాంక్ యూ అండి. ఎలా ఉండబోతుంది సినిమా వచ్చి మనకి ఏంటంటే కొంచెం మాస్ యాక్షన్ అండి. మనకి లోకల్ కంటెంట్ తోటి ఫుల్ మాస్ యాక్షన్ తోటి రాబోతుంది సినిమా. నేను రాస్తారు ఇద్దరం కలిసి చేస్తున్నాం ఈ సినిమా. సో దాంతోపాటు ఇంకా మణిశర్మ గారు మ్యూజిక్, అజయ్ విన్సెంట్ గారి కెమెరా. సో ఇలా మంచి కాస్టింగ్తో వెళ్తున్నాం మేము. అంటే బయోపిక్ కారణం అంటే నాకు ఇంట్రెస్ట్ అండి బయోపిక్ అంటే. బట్ ఏంటంటే నా దగ్గరికి వస్తున్నాయి బయోపిక్లు. సో దాన్ని మంచి క్యారెక్టర్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక జార్జ్ రెడ్డి కానీ, ఒక వంగవీటి కానీ, అది రావడమే అదృష్టం. సో అలాంటివి వచ్చినప్పుడు నేను వదులుకోలేదు అంతే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్లో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లోని నూతన భవనం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, డిఆర్ఓబి పుల్లయ్య, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజశేఖర్లతో జిల్లాలోని నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో ప్రారంభించి అర్హులైన వారికి పంపిణీ చేశారు. సోమవారం ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పెంచిన పింఛన్లు అర్హులైన వారికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పంపిణీ చేశారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 19,343 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. 19,343 మంది లబ్ధిదారులకు 13 కోట్లను సాయంత్రంలోపు అధికారులు అందజేస్తున్నారు.
ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం 4,000 రూపాయలు అందిస్తున్నామని సీఎం చంద్రబాబు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ల ఆదేశాల మేరకు లబ్ధిదారులకు పింఛన్ అందిస్తున్నామని తెలియజేశారు. గత ప్రభుత్వం 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట తప్పిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం పింఛన్దారులకు ఇచ్చింది తక్కువ, పబ్లిసిటీకి పెట్టిన ఖర్చు ఎక్కువ అని అన్నారు. జగన్ ప్రభుత్వం ఆర్భాటం చేసిందని, అయితే ప్రస్తుతం ఆ ఆర్భాటాలకు దూరంగా తాము లబ్ధిదారులకు పింఛన్ అందిస్తున్నామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం ఒకేసారి 4,000 ఇస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నగరంలో నెలకొందని, సాయంత్రానికి లబ్ధిదారులకు పింఛన్ పూర్తి స్థాయిలో అందిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ పెన్షన్ కానుకగా ఈరోజు ఉదయం నుంచి 3,000 రూపాయల నుంచి ప్రతి నెలకు 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. గత 2 నెలల్లో ఎన్నికల భాగంలో కూడా ఉన్న యువకుల బటన్ నొక్కి డబ్బులు లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యాలెన్స్ అంతా కూడా చేర్చి ఈరోజు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 4,000తో సహా ఎంత అరియర్స్ ఉందో అవన్నీ చేరి 7,000, 9,000, 10,000తో కూడా ఇవ్వడం ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ గ్రేట్నెస్ జరిగిందనేసి కూడా తెలియజేసుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం చేసిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇంతకుముందు చెప్పి నేను మాటిస్తే తప్పునని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఇచ్చాడు, తప్పాడు, మడం తిప్పనన్నాడు, మడం తిప్పేశాడు, ఇంట్లో కూర్చున్నాడు. ఈరోజు ఆఖరికి హిమాలయాలకు పోదామనేసి డిసైడ్ అయిపోయాడు. ఈరోజు రాష్ట్రం మొత్తం ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి ఏదైతే గత 3 నెలలు బాకీగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేకపోతే ఆ 3,000 మరి పెంచిన పెన్షన్ ఒక 1,000 రూపాయలు మొత్తం కలిపి 4,000 రూపాయలతో కలిపి మొత్తం ఈరోజు 7,000 రూపాయలు ప్రతి ఒక్క పెన్షన్ అర్హులందరికీ కూడా రాష్ట్రం మొత్తం ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం. అందులో భాగంగా తిరుపతి మహానగరంలో ఈరోజు గంగముడి ప్రాంతంలో కూడా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, తిరుపతి ఇన్ఛార్జు సుగుణమ్మ గారు, అదేవిధంగా వార్డు గ్రామ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో ఏదైతే పేదవాడికి 7,000 రూపాయలని ఒక పెన్షన్ మాట తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉదయం 5:50 నుంచి కూడా ప్రతి ఒక్క అర్హులందరికీ కూడా పెన్షన్లు ఇచ్చి వారందరినీ ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఈరోజు తీసుకునింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీ క్రమం తప్పకుండా పెన్షన్లు ఇచ్చుకుంటూ ఉండే కార్యక్రమాన్ని ఈరోజు బలంగా చేపట్టింది. అయితే ప్రజలకి ఆ రోజు పెన్షన్ యొక్క కార్యక్రమానికి సంబంధించి మేము 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇస్తామని ఏదైతే మాట చెప్పారో ఈ రోజున 1వ తేదీ రాగానే పొద్దున్న 6 గంటలకే ఈరోజు ఆ మాటని నిలబెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వృద్ధులందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొంది, వికలాంగులైతే 3,000కి 3,000 కలిపి 6,000 రూపాయలు తీసుకుంటే వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూస్తే మా అందరికీ కూడా కడుపు నిండిపోయింది. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు వాళ్ళు కలిపి ఎన్డీఏ కూటమితో ఒక పండుగలాగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము మన ఆంధ్రప్రదేశ్లో ఎంతో గొప్ప కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతి పట్టణంలో వివిధ సచివాలయాల పరిధిలోని ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో సుగుణమ్మ, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సామాజిక భద్రత పింఛన్లను ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు. ఎన్టీఆర్ హయాంలో నెలకు 35 రూపాయల చొప్పున అందించగా తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే దానిని 75 రూపాయలకు పెంచారని తెలిపారు. 2004 ఎన్నికల ప్రచారంలో పెన్షన్లను 200 రూపాయలు చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే 25 రూపాయలు మాత్రమే పెంచారని అన్నారు. ఒకే దఫా చేస్తామని చెప్పలేదని దబాయిస్తూ ఏడాదికి 25 రూపాయల చొప్పున అంటూ నాడు వైఎస్ మోసం చేశారని తెలిపారు. 2014 జూన్ 8న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పెన్షన్లను 1,000 రూపాయలకు పెంచారు. తరువాత 1,000 రూపాయల నుంచి 2,000 చేశారు. అంటే 5 ఏళ్లలో 10 రెట్లు పెంచి పెన్షన్ల పంపిణీలో రికార్డు సృష్టించారని తెలియజేశారు. ఏకంగా 1800 పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీకే సొంతమన్నారు. 50 ఏళ్లు పైబడిన మత్స్యకారులకు, చేనేతలకు 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చామని, టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014 నాటికి 39,27,521 పెన్షన్లు ఉండగా
2019 మార్చి నాటికి 54.25 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే 1000 రూపాయలు పెంచారని, ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్లలో 2875 టీడీపీ హయాంలో ఇచ్చినవేనని అన్నారు. అందులో చంద్రబాబు ఒక్కరి ఘనత 2845. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిధిలోని కార్యకర్తలు, నగర నాయకులు, పార్లమెంటు నాయకులు, రాష్ట్ర నాయకులు, అనుబంధం సంఘాల నాయకులు మరియు మహిళా కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, డివిజన్ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు అభిమానులు పాల్గొన్నారు. ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయడమే కూటమి తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు. పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సుడిగాలి పర్యటన నిర్వహించి తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట, ఓటేరు పంచాయతీ, చంద్రగిరి మండలం అక్కగార్ల కాలనీ, ఏ రంగంపేట, ఎర్రావారిపాలెం, ఉదయ మాణిక్యం పంచాయతీ, చిన్నగొట్టిగల్లు మండలం, కోటకిందపల్లి, పాకాల మండలం, వల్లివేడు పంచాయతీలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని ప్రబోధించిన దివంగత నేత ఎన్టీ రామారావు అడుగుజాడల్లో నారా చంద్రబాబు నాయుడు నడుస్తున్నారని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీకి కట్టుబడి పెంచిన పెన్షన్లను ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ తీసుకోవడానికి ఎక్కడికి వెళ్లకుండా తమ ఇంటి వద్దకే పెన్షన్ చేరే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాలర్ దివాకర్ రెడ్డి, బడి సుధా యాదవ్, అమ్మిలినేని మధు, ఈశ్వర్రెడ్డి, టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిరంతరం రోగుల సేవలో ఉండే డాక్టర్లు రోగులకు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు చెప్పిన విధంగానే డాక్టర్లు కూడా తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ సూచించారు. స్విమ్స్ ఓపీ ఆడిటోరియంలో సోమవారం డాక్టర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి వైద్య సేవలు స్విమ్స్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని, ఢిల్లీలోని పెద్ద పెద్ద ఆసుపత్రులలో చేయని గొప్ప శస్త్రచికిత్సలు స్విమ్స్ లో నిర్వహించడం గర్వకారణమని అన్నారు. రోగులకు నిరంతరం వైద్య సేవలను అందిస్తూ జాగ్రత్తలు చెప్పే వైద్యులు వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించరాదని, డాక్టర్స్ హీల్ దేర్ సెల్ఫ్ నినాదంతో డాక్టర్లు వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. అంతకుముందు డైరెక్టర్ మరియు సంచాలకులు డాక్టర్ ఆర్వి కుమార్, డాక్టర్ అల్లాడి మోహన్, స్విమ్స్ వైద్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్యులు డాక్టర్స్ డే సందర్భంగా తమ అభిప్రాయాలను సభలో విద్యార్థులతో పంచుకున్నారు. మంచి పనులు చేసి మా స్విమ్స్కి ప్రతిష్టను ఇనుమడింపచేశారు. మొట్టమొదటగా దాదాపు 10 ఏళ్ల తర్వాత మేము దాదాపు 100 మంది డాక్టర్లను రిక్రూట్ చేసుకోవడం జరిగింది. దాని తరువాత ఈ మొట్టమొదటిసారిగా దేశం మొత్తంలో ఒకే రూఫ్ కింద ట్రిపుల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. ట్రిపుల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక డోనర్ నుంచి ఒకరికి హార్టు, మరొకరికి కాలేయము, మరొకరికి మరి ఇద్దరికి కిడ్నీలు అమర్చబడ్డాయి. ఇందులో మొదటి 3 ఆపరేషన్లు కూడా ఇక్కడ మన స్విమ్స్ పరిధిలో జరగడం మా అందరి డాక్టర్లు వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ గొప్ప ఫీట్ని విజయవంతం చేసిన సందర్భంగా వారందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఇది మొత్తం భారతదేశంలోని పబ్లిక్ రంగ ఆసుపత్రుల్లో మొట్టమొదటిసారి మన స్విమ్స్లోనే జరగటం మనకెంతో గర్వకారణం. పూతలపట్టు మండలం పేటమిట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెంపు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ముందుగా గ్రామంలోని కోదండ రామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్లు ప్రారంభించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అమర్ రాజా అధినేత గల్లా రామచంద్ర నాయుడుతో కలిసి ఇంటింటికి వెళ్లి 7,000 రూపాయల సొమ్మును పెన్షన్దారులకు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని 2,71,696 మందికి గాను 181 కోట్ల రూపాయలతో పింఛన్లు అందజేయడం జరుగుతోందని తెలిపారు. ఇంటింటికి వచ్చి పెన్షన్లు అందజేయడం జరుగుతోందని అన్నారు. ఈ రోజు సాయంత్రం లోపు 100% పూర్తి చేయాలని పూర్తి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. అనివార్య కారణాల వలన ఎవరైనా పెన్షన్ తీసుకొని ఎడలా అలాంటి వారికి రేపటిలోగా పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలియజేశారు.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను అందజేస్తున్నదని తెలిపారు. ఇది గొప్ప విషయమని పెన్షన్దారులు గ్రహించాలని కోరారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ ఈ రోజు పండుగ వాతావరణంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. ఎన్నికల సమయంలో పింఛన్లు నిలిపివేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్ పార్టీ నాయకులు నిందలు వేయడం సిగ్గుచేటని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తాము ఇచ్చిన హామీని నెరవేర్చామని తెలిపారు. పేదల కడుపును నింపేది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమని ఆయన గుర్తు చేశారు. సంక్షేమం అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే పేదల సంక్షేమం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య, గ్రామ సర్పంచ్ గల్లా రాధాకృష్ణ, డిఆర్డీఏ పీడీ తులసి, గ్రామ పంచాయతీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే వెళ్లి పెన్షన్లు ఇస్తుండడం జరుగుతుంది. మాట ఇచ్చిన ప్రకారం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి అందజేస్తున్నారు. అలాగే పూర్తి స్థాయిలో అంగవైకల్యంలో ఉన్నటువంటి వారికి ఇచ్చిన మాట ప్రకారం 15,000 రూపాయలు పెంచడం జరిగింది. ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి జీతం 15,000 వస్తుందో లేదో తెలియదు, కానీ పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తికి 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇది ఒక భరోసా. ఒక మనిషి ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలంటే, మనిషి పుట్టుక శాపం కాకుండా మారకుండా ఉండాలంటే ఆ ప్రభుత్వం బాధ్యత వాళ్ళని కాపాడడం. ప్రభుత్వం అన్నది ఎవరైతే కడుపు నిండకుండా ఉంటారో, కడుపు నింపుకోవడానికి కష్టపడుతుంటారో వాళ్ళకు ఒక భరోసాగా ఉండాలి. ఆ భరోసా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అందజేయడం జరిగింది. అమరాజా చైర్మన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ గారు, సర్పంచ్ గారు అందరూ సమక్ష ముందు మనం పెన్షన్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేశాము. జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే 2,71,506 పెన్షన్స్ ఉన్నప్పుడు ఆ 181 కోట్ల వరకు బేసిక్లీ శనివారం నాటికి గవర్నమెంట్ ద్వారా డబ్బు కూడా ఇవ్వడం జరిగింది. మొన్న కూడా డబ్బు బేసిక్లీ ప్రతి సచివాలయం సిబ్బందికి ఇవ్వడం జరిగింది. కాన్స్టిట్యుయెన్సీ డీటెయిల్స్ ఉంది పేపర్. అదే మార్నింగ్ నుంచి పెన్షన్ కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఇప్పటి వరకు మొత్తం జిల్లా వ్యాప్తంగా చూస్తే 30% ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసేసాము. సాయంత్రం వరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసేస్తాము. ఎవరైనా సపోజ్ గ్రామంలో లేకపోతే బయట ఉంటే కూడా వాళ్ళు కూడా పిలుస్తున్నాము. సో దట్ వాళ్ళు కూడా రేపు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తాము. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ తన సొంత గ్రామమైన సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం పంచాయతీ కాట్రపల్లి గ్రామంలో మరియు శ్రీకాళహస్తిలోని సంత మైదానం నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. వీటిలో 11 కేటగిరీల పింఛన్లను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 1,000 రూపాయల చొప్పున మొత్తం 3,000, జూలైలో పెంచిన 4,000 వెరసి 7,000 చొప్పున అందజేశారు. దివ్యాంగులకు 6,000, అనారోగ్య కారణాలతో బాధపడుతున్న కొన్ని కేటగిరీలకు 15,000, మరికొన్ని కేటగిరీలలో 10,000, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఇతర కేటగిరీల వర్గాల వారి ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి గత ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా నేడు పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామని, తన స్వగ్రామమైన కాట్రపల్లి గ్రామం నుంచి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పింఛన్ అందజేశారని తెలిపారు. ఎన్డీఏ కూటమి ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలతో సుభిక్షంగా ఉన్నారని, ఇక రానున్న రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలు అనేక సంక్షేమ పథకాలు అందుకుంటారని తెలియజేశారు. పెన్షన్దారుల కళ్లలో ఆనందం చూడడమే మన టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు. తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ కూటమి ముఖ్య నాయకులు సచివాలయం పరిధిలో నారా చంద్రబాబు నాయుడుకు పెన్షన్ పెంచినందుకు కృతజ్ఞతగా పాలాభిషేకం నిర్వహించారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో గల నవజీవన్ అందుల పాఠశాలలో పులివర్తి సుధారెడ్డి స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ మన సారథి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న వ్యవస్థతోనే సకాలంలో పెన్షన్ పంపిణీ చేయడం విజయానికి తొలిమెట్టు అని అన్నారు. గత ప్రభుత్వంలో అనర్హులైన పెన్షన్దారులను ఏరివేసి అర్హులైన వారికి పెన్షన్లు అందించడం జరుగుతోందని స్పష్టం చేశారు. ఉదయం నుండి టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్య నాయకులు సంయుక్తంగా పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేయడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు టీడీపీ ముఖ్య నాయకులు కిషోర్ రెడ్డి, హరిరామ్ రెడ్డి, మునిరత్నం రెడ్డి, డిస్కో శివ, చైతన్య, జనసేన తిరుపతి రూరల్ అధ్యక్షులు వెంకటరాయల్, ప్రతాప్, సంతోష్, దామినేడు చిన్ని, యోగిమల్లవరం ముఖ్య నాయకులు సల్మాన్ రాజు, పెరుమాళ్లు తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థలన్నీ ఒకటే, అదే మనుషులే అప్పుడు పనిచేస్తున్నారు, ఇప్పుడు పనిచేస్తున్నారు, అదే వ్యవస్థే. సచివాలయ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, వ్యవస్థలన్నీ ఒకటే, కానీ దాన్ని నడిపించే శారద ఒకరు ఉండాలండి. సో ఆ మనుషులేదా ఎంత కరెక్ట్ గా చేయలేకపోయినారో అదే స్టాఫ్ ఈరోజు సక్సెస్ఫుల్ గా ఈ పనులు చేస్తున్నారు. సో ఎప్పుడు కూడా నడిపించే వాళ్ళు కరెక్ట్ గా ఉంటే అన్ని సక్రమంగా నడుస్తాయన్న దానికి నిదర్శనం మేము మొత్తం మా తెలుగుదేశం కుటుంబం, లైక్ జనసేన, బీజేపీ కూటమి మొత్తం 5:30 నుంచి మేము ఇది ఈరోజు పండుగలాగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం జూలై 1వ తారీఖున సూపర్ 6 పథకాలలో పింఛన్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచి సోమవారం పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. తిరుపతి నగరంలోని ఎంఆర్పల్లి ప్రాంతంలోని ఎల్ఎస్ నగర్ లో మాజీ సర్పంచ్ మమత ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 6 గంటలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి స్థానిక టీడీపీ నాయకులు పింఛన్ లబ్ధిదారులు పాలాభిషేకం నిర్వహించి అనంతరం జూలై నెలకు సంబంధించి 4,000, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలను సచివాలయ సిబ్బందితో కలిసి ఎంఆర్పల్లి మాజీ సర్పంచ్ టీడీపీ నాయకురాలు మమతా చంద్రమౌళిరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సీఎం కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని ఆమె తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలో 1వ వార్డు విఎంపల్లిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ లాంఛనంగా ప్రారంభించారు. పింఛన్లను లబ్ధిదారులకు స్వయంగా అందించారు. అలాగే వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. పెండింగ్ బకాయిలు కలిపి 7,000 రూపాయల చొప్పున పింఛన్లు అందజేయడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ తమ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా నేడు లబ్ధిదారులకు 4,000 రూపాయల పింఛన్ను పెంచి ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న బకాయి 1,000 రూపాయలతో కలిపి మొత్తం 7,000 రూపాయలు లబ్ధిదారులకు పంపిణీ చేశారని దేశంలోనే ఇదొక చారిత్రాత్మక విషయమని తెలియజేశారు. ఇదే విధంగా గత ఎన్నికల్లో తమ నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చే విధంగా త్వరలోనే అన్ని పథకాలకు రూపకల్పన చేస్తారని అందుకు సంబంధించిన కార్యాచరణ చేపడతారని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు పింఛను పెంచినాడు 4,000, మళ్ళీ 3 నెలల డబ్బులు కూడా 1,000 రూపాయలు వేసి 7,000గా ఇచ్చినాడు. ఎంతో సంతోషంగా ఉంది. కానీ సుధీర్ అన్నగాడు మాకు చాలా ఇదిగా ఆయనకి హెల్ప్ చేసినాము. కానీ ఆయన రావాలని కోరుకున్నాం కాబట్టి ఆయన్నే దేవుడు యేసుప్రయ్య రప్పించినాడు, ఆయన్నే గెలిచినాడు. కానీ వికలాంగులకి ఈ ఇది పడకల్లా ఉండే వాళ్ళకి చాలా మేలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు కాంగ్రెస్ నమ్ముకొని ఉన్నారు వీళ్ళు. కాంగ్రెస్ వల్ల వాళ్ళకి ఏం నష్టం జరిగింది అనేది వాళ్ళు రియలైజ్ అయ్యారు. అంటే ఎక్కువగా యూత్, పాతకాలం వాళ్ళు అట్లే ఉన్నారు. ఇంకా కొంచెం ఈ కాలం వాళ్ళందరూ కూడా బాగా మార్పు వచ్చింది. మార్పులో వాళ్ళు ఒక మెజార్టీ తెచ్చారు. ఇక్కడ మాకు ఫ్యూచర్ కూడా వాళ్ళదే. వాళ్ళకు కూడా మేము చేయాల్సిందంతా చేస్తాం. అప్పుడు ఒక 20-25 ఏళ్ల క్రితం గోపాలన్న చేసిందే ఇక్కడ అభివృద్ధి, తర్వాత ఏది జరగలేదు. కానీ వాళ్ళు ఒక నమ్మకంతో ఉన్నారు, ఒక వేలో పోయారు ఇక్కడ. కానీ ఎవరు చేస్తారు మనకి బాగా అనేది ఆలోచించుకొని యూత్ అంతా వాళ్ళ ఇండ్లల్లో మాట్లాడి తల్లిదండ్రులతో మాట్లాడి చేయడం చాలా సంతోషం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేస్తానన్నారో అది తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం 7,000 అంటే పెన్షన్ వాళ్ళకి లాస్ట్ 3 months కూడా 1,000 యాడ్ చేశారు, ఇచ్చారు. తొట్టంపేట మండలం తంగెలపాలెం గ్రామ పంచాయతీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు ప్రారంభించి పంపిణీ చేశారు.
పెంచిన పింఛన్ల సొమ్ములతో సామాజిక భద్రత కల్పించి పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశేష కృషి చేస్తున్నారని ఎస్సీవి నాయుడు అన్నారు. తొట్టమేడ మండలం తంగెళ్లపాలెం గ్రామ పంచాయతీలో ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గంటలకు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలలో సచివాలయ సిబ్బంది ఇంటింటికి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు విచ్చేసి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నూతన పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభింపజేసి పంపిణీ చేశారు. స్వయంగా ఇంటింటికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. నిరుపేద దళిత గిరిజన కుటుంబాలను పలకరిస్తూ వారికి అందుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకుని స్థానిక సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఎస్సీవి నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అంకిత భావంతో సంక్షేమ పథకాలను అమలు చేసేలా శ్రీకారం చుట్టారన్నారు. ఏకంగా 1000 రూపాయలు పెంచి నూతన పెన్షన్లు అందజేయడం జరుగుతోందని వివరించారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు పేదలు పొందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు మోహన్ కిషోర్ నాయుడు, చెంచు కృష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలకి 1000 రూపాయలు పెంచినాడు. అదే విధంగా ఇంతకుముందు కూడా ఒకేసారి 2000 రూపాయలు పెన్షన్ పెంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మనం చూస్తే 1000 రూపాయలు ఒకేసారి పెంచడమే కాకుండా గతంలో ఎప్పుడు దీన్ని అధికారికంగా ప్రకటించినాడో 1000 రూపాయలు పెంచుతున్నామని 3 నెలలు ఇవ్వని దాన్ని కూడా 3000 రూపాయలు ఇప్పుడు వేసి 4000 పెన్షన్తో పాటు 7000 రూపాయలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇళ్ల దగ్గరకు పోయి అందించడం జరుగుతున్నది. ఎందుకంటే సమాజంలో ఉండేటటువంటి పేదలు, వృద్ధులు, వితంతువులు వాళ్ళందరూ కూడా న్యాయం జరిగే విధంగా మరి ఈ విధంగా పెంచినటువంటి పరిస్థితి. కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఎవరైతే ప్రజలు ఉండారో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలంటే చంద్రబాబు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారాన్ని పురస్కరించుకొని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్ కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ఏపీఆర్ఓ రమేష్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవాలయాలకు వచ్చే భక్తులే భగవంతులుగా, వారి సేవలే పరమావధిగా సిబ్బంది పనిచేయాలని, దేవాలయాల్లో పనిచేసే భాగ్యం అందరికీ దక్కదని, ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో నాగేశ్వరరావు అన్నారు. సాయంత్రం ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో మాట్లాడుతూ ప్రతి భక్తుని సహకారంతోనే దేవాలయాలు నడుస్తున్నాయని, కాబట్టి వారిని భగవంతులుగా భావించాలని అన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ కార్యనిర్వహణ అధికారిగా 6 నెలలు పనిచేసిన ఎస్పీ నాగేశ్వరరావు ఆదివారం ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు తిరుపతి జిల్లా ఏపీ ఎన్జీఓ సంఘం సన్మాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సభకు ఏపీ పంచాయతీరాజ్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు ఎన్జీఓ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షుడు చెంచురత్నం యాదవ్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు సంఘం తరపున దుస్సాలవతో సత్కరించారు. భారీ పూలమాలతో ముంచెత్తారు. ఈ మాలలతో అధ్యక్షుడు చెంచురత్నం యాదవ్ మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవోగా 6 నెలల పాటు బాధ్యతలు నిర్వహించి నేడు ఉద్యోగ విరమణ చేసిన నాగేశ్వరరావు పనిచేసిన ప్రతి చోట ప్రశంసలు అందుకున్నారని అన్నారు. అభివృద్ధియే అజెండాగా పనిచేశారని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చొరవ ఆయనను అభినందింపజేసిందని అన్నారు. రెవెన్యూ శాఖలో ఆర్డీఓగా పనిచేసిన ఆయన డిఆర్డీగా పదోన్నతి పొందారన్నారు.
కొంతకాలం ఉమ్మడి చిత్తూరు జిల్లా సీఈఓగా పనిచేసిన ఆయన అమరావతిలో డిఆర్గా ఉంటూ శ్రీ జ్ఞానప్రసూనామ సమేత శ్రీ కాళహస్తీశ్వరుని సేవా భాగ్యం లభించగా ఇక్కడకు వచ్చి 6 నెలల పాటు సేవలు అందించారని అన్నారు. ఆయన హయాంలో వివాదాలకు అతీతంగా పనిచేశామని అన్నారు. శివయ్య సన్నిధానంలో ఉద్యోగ విరమణ చేయడం ఆయన పూర్వజన్మ సుకృతమన్నారు. ఇక్కడ పనిచేయడం అదృష్టం, ఉద్యోగ విరమణ సాధారణం. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో పనిచేసే భాగ్యం ముల్లోకాలను ఏలే ముక్కంటీసుడు కల్పించడం తన అదృష్టమని కార్యనిర్వహణ అధికారి ఎస్పీ నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వంలో కొలువు చేయడం, ఉద్యోగ విరమణ చేయడం సర్వసాధారణమని అన్నారు. తాను ఇక్కడ స్వల్పకాలం పనిచేసినా మహాశివరాత్రి నిర్వహించే భాగ్యం కలిగిందన్నారు. తాను పనిచేసిన కాలంలో ఉద్యోగుల సహకారం మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమాలలో ఏపీ ఉద్యోగ సంఘాల నాయకుల అధ్యక్షుడు చెంచురత్నం యాదవ్, కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు భాస్కర్, ఆనందబాబు, కమిటీ సభ్యులు గోవిందస్వామి, రంగమనాయుడు, సురేష్, మునిశేఖర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ కార్యనిర్వహణ అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం తిరుపతి ఆర్జేసీ ఎన్వీఎస్ఎన్ మూర్తికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ సుమారు 7 నెలల నుంచి ఈవోగా పనిచేసిన డిప్యూటీ కలెక్టర్ ఎస్పీ నాగేశ్వరరావు ఆదివారం ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో కొత్త అధికారిగా తిరుపతి దేవాదాయ శాఖకు చెందిన మూర్తిని నియమించింది. ఆయన ఆదివారం ఈవోగా బాధ్యతలను స్వీకరించారు. మొదట ఆయన శ్రీ జ్ఞానప్రసూనామ సమేత శ్రీ కాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ గా మూర్తి పనిచేశారు. ఆదివారం గురుదక్షిణామూర్తి ఆలయం వద్ద బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ డిప్యూటీ ఈవో ఏకాంబరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమాలలో ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, ఏఈఓ సతీష్ మాలి, ఆలయ సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, పిఆర్డి నాగభూషణం నాయక్, రవి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పలమనేరు పురపాలక సంఘం పరిధిలోని 19వ వార్డు బొమ్మిదొడ్డిలో ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి గత 3 నెలలుగా ఇవ్వని 3,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయల పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పథకాలను అమలు చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలను అంచెలంచెలుగా అమలు చేస్తామని, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, యువతకు ఉద్యోగ అవకాశాలు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా కూటమి ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దాని ద్వారానే ప్రతి నెల 3,000 అప్పటి ప్రభుత్వం ఇస్తే ఆ 1,000 రూపాయలను కూడా కలిపి ఒకేసారి 7,000 మీ ఇంటి వద్దకే అధికారులను పంపించి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది ఈ రోజు అమలు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఏనాడైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి కూడా సంక్షేమం అనే దానికి ఒక అర్థం తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. డాక్టర్స్ డేని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రజా వైద్యశాలలో పేదల డాక్టర్ అయిన డాక్టర్ బత్తయ్య నాయుడును ఆయన సహచరుడు నాగురయ్య ఆధ్వర్యంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా శాలువతో సత్కరించి కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించారు. 42 సంవత్సరాలుగా డాక్టర్ వృత్తిలో పైసా కూడా ఆశించుకుంటా ప్రజలకు సేవలు చేస్తున్న డాక్టర్ బత్తయ్య నాయుడు సేవలను కొనియాడారు. డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ సంస్మరణగా జాతీయ వైద్యుల దినోత్సవం దేశమంతటా డాక్టర్స్ డే జరుపుకుంటున్నామని, ఆయనకు గల ఖ్యాతిని ఆయన జన్మదినం నాడు డాక్టర్స్ డే నిర్వహిస్తూ ప్రతి ఒక్క వైద్యులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు నిస్వార్థ సేవ చేయాలని ఆయన కోరారు. తాను గత 40 సంవత్సరాలుగా పేదల వద్ద ఎటువంటి పైసా ఆశించుకుంటా పేద ప్రజలకు సాయం చేయడం తన పూర్వజన్మ సుకృతమని ఆయన అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా ఆయన అభిమానులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగురయ్య కుటుంబ సభ్యులు మరియు వెంకటముని, గోపి, వీరరాఘవరెడ్డి, శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఆనాటి ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్ని
ప్రెసిడెంట్గా ఉండి దీన్ని పునరుద్ధరించడం జరిగింది. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏమిటంటే నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఇప్పటికి పార్టీ 2 years అయింది. 42 ఈ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ జనాలకి పేద బరువు బలహీన వర్గాలకైతేనేమి మహారాజులకైతేనేమి అందరికీ కూడా సేవలు అందిస్తూ పార్టీ టికెట్స్ కంప్లీట్ అయిన సందర్భంగా మా శిష్యులు నాగూరి ఫ్యామిలీ పర్టికులర్గా ఈరోజు మన సన్మానించాలా అని పట్టుబట్టడం వల్ల నేను సన్మానాలు యూజువల్గా సన్మానాలకు నేను అతిథుల్ని అంటే ఒక డాక్టర్ అంటే చాలా నోబుల్ కోర్సు, దాన్ని చదివిన వాళ్ళు నోబుల్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవాలి. పెరిగిన పింఛన్లతో లబ్ధిదారుల కళ్లలో ఆనందం చూస్తున్నామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన సొమ్ముతో పాటు ఏప్రిల్ నెల నుండి కలిపి అందివ్వడంతో లబ్ధిదారుల ముఖాల్లో వెలుగు, కళ్లలో ఆనందం నిండాయి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కమిషనర్ డాక్టర్ జె అరుణ, పార్టీల ప్రముఖులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులకు పెంచిన పెన్షన్ సొమ్ములను జూలై 1వ తారీఖున వారి ఇంటి వద్దకే వెళ్లి అందించడం జరిగిందన్నారు. వృద్ధులు, వితంతువులకు పెన్షన్ సొమ్మును 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు పెంచిన సొమ్ముతో పాటు ఏప్రిల్ నెల నుంచి పెరిగిన మొత్తం కలిపి 7,000 రూపాయలు, వికలాంగులకు రెట్టింపు పెన్షన్ అందించడం జరిగిందన్నారు. పింఛన్ సొమ్ములు అందుకున్న సమయంలో లబ్ధిదారుల కళ్లలో కనిపించిన ఆనందం మరువలేనిదన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు మరింత సంక్షేమం అందించేందుకు కృషి చేస్తామన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, మాజీ మేయర్ కటారి హేమలత, పలువురు మాజీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే 5 పైన సంతకం పెట్టారు. ఒక్కసారి ప్రమాణం చేసిన దాన్ని ఇవ్వడానికి భయపడే ఈనాటి రాజకీయ నాయకులు 5 పైన సంతకం పెట్టారు అంటే ఆయన కాన్ఫిడెన్స్. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక శక్తి. ఏ పని చేయాలని సంకల్పించుకుంటే రాత్రనక పగలనక ఆ పని పూర్తయ్యేదాకా పని చేసే మనస్తత్వం ఉన్న ఏకైక నాయకుడు ఎవరైనా ఈ భారతదేశంలో ఉంటారు అంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు ప్రమాణం అయిందో లేదు, సోమవారాన్ని పోలవరాన్ని మార్చుకొని అప్పుడే పోలవరం నుంచి వెళ్ళి రైతులకి నీరిస్తారని మాటించా ఆ ప్రాజెక్టు కంప్లీట్ గా పూర్తి చేసే బాధ్యత నా పైన ఉంది అని చెప్పి సోమవారం నాడు పోలవరానికి వెళ్ళొచ్చిన మహానాయకుడు మన ముఖ్యమంత్రి. అలాగే ఏవైతే ఇంకా అనేక సంక్షేమాలు మనము ఎలక్షన్ టైంలో ప్రజలకు హామీ ఇచ్చామో వాటన్నిటినీ మా అధినాయకుడి సమక్షంలో మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఈ చిత్తూరుకి నన్ను గెలిపించిన ప్రజానికానికి అర్ధరాత్రం లేదు, అపరాధం లేదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకు అందుబాటులో ఉంటారని తెలియజేస్తూ ప్రతి వాటిలో కూడా ఒక పండుగ వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తారో దాన్ని చేసి చూపిస్తారు అనేదానికి ఒక నిదర్శనంగా ఈరోజు పింఛన్ల పంపిణీ ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ఆనందం చూస్తున్నాం. వాళ్ళ మొహాల్లో 3,000 రూపాయల నుంచి 4,000 వరకు ఆయన పెంచిన పింఛన్లు ఏప్రిల్ నెల నుంచే. సో ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకి 3,000 రూపాయలు, అలాగే ఈ నెల 4,000, మొత్తం కలిపి 7,000 రూపాయలు. 7,000 రూపాయలు అనేది చిన్న అమౌంట్ కాదు. అయినా ప్రతి ఒక్క పేదవారికి ఎంతగా సహాయపడడానికి ప్రతి ఒక్కరు. ఇదిలా ఉండగా నగరపాలక సంస్థ 9వ వార్డు పరిధిలోని గాంధీనగర్లో చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు లబ్ధిదారులు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాలాభిషేకం చేశారు. సోమవారం ఉదయం వార్డు పరిధిలో ఇంటింటికి వెళ్లి పింఛన్ సొమ్ములను పంపిణీ చేసి ముఖ్యమంత్రి లేఖను అందించారు. కార్యక్రమంలో కమిషనర్ అరుణ, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషకరమైన దినోత్సవం. అవ్వాతాతలు, పెద్దవారు, వికలాంగులు, డిజేబుల్, అనేక రకాలైన చిన్న చిన్న వ్యాధులతో బాధపడే వారికి అందరికీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెద్ద కానుక ఎన్టీఆర్ పెన్షన్ భరోసా. ఈ కార్యక్రమాన్ని ఈరోజు చిత్తూరు నగరంలో అనేక జాగాల్లో ప్రారంభించడం జరిగింది.
చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే వారి కళ్ళల్లో ఆనందాన్ని చూసినప్పుడు నిజంగా కూడా ఈ దీవెనలంతా చంద్రబాబు నాయుడు గారికి ఆయుష్ రూపంలో. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పండుగ. ఉదయం నుండి రాత్రి వరకు పెన్షన్లు పంపిణీ చేసిన రాజకీయ నాయకులు, అధికారులు. స్విమ్స్లో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు. రోగులకు జాగ్రత్తలు చెప్పడంతో పాటు డాక్టర్లు కూడా వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్న స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్. రష్ హాస్పిటల్లో పలువురు డాక్టర్లను సన్మానించిన డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం. తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టరేట్లలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్లు. చట్టాలు శిక్షపై కాకుండా న్యాయంపై దృష్టి సారిస్తాయి. నూతన క్రిమినల్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్న తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.